బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళడానికి వైట్ గోల్డ్ తెలుగు టీం వాళ్ళు కామనర్స్ కి మరో అవకాశాన్ని కల్పించారు. దానికోసమే ఈ ఆడిషన్ వీడియో. హలో బిగ్ బాస్ టీం, నా పేరు పులగం రమ్యకృష్ణ. మా ఊరు సాలూరు, పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్. నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానో మీకు తెలియాలంటే నా ఊరి గురించి, నా ఫ్యామిలీ గురించి, నా గురించి మీకు తెలియాలి. నా ఊరి గురించి చెప్పాలంటే విజయవాడ తర్వాత మోటార్ ఫీల్డ్ లో ఎంతో పేరు పొందింది మా సాలూరు. ఎంతో మందికి జీవనోపాధి ఈ లారీలే. మా ఊరిని చూసి నేను చాలా గర్వపడతాను. ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నా సరైన అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. వాళ్ళు వెళ్ళలేని ఆ ఎత్తుకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. బిగ్ బాస్ స్టేజ్ పై గెలిచి మనం కూడా సాధించగలం అనే నమ్మకాన్ని మా ఊరి వాళ్ళలో తెప్పిస్తాను. నా గెలుపుతో మా ఊరి టాలెంట్ మొత్తాన్ని గెలిపిస్తాను. ఇక నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారు లారీ డ్రైవర్ అయినప్పటికీ చిన్నతనంలోనే పెద్దయ్యాక ఏదో సాధించాలనుకునేవారంట. కానీ అది జరగలేక తమ పిల్లలైనా తన పేరుని నిలబెడతారనే నమ్మకంతోనే నాకు సపోర్ట్ గా ఉంటూ అన్ని నేర్పించారు. మా అమ్మగారు హౌస్ వైఫ్ అయినా నేనేం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో అన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. నాకు ఒక అక్క ఉంది. తనకి సంగీతం అంటే ప్రాణం. చిన్నప్పటి నుండి కర్ణాటక సంగీతం నేర్చుకుని మంచి పేరు తెచ్చుకుంది. నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ తో పాటు నాకు సపోర్ట్ గా ఉండేది మా అమ్మమ్మే. ఇక నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఆల్ రౌండర్. నేను పాటలు పాడతాను, డాన్స్ చేస్తాను, యాంకరింగ్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను, కుకింగ్ చేస్తాను. అంతే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటీ కూడా చేస్తాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నన్ను మా ఇంట్లో ఒక ఆడపిల్లలా కాదు, ఒక మగ పిల్లలా ధైర్యంగా పెంచారు. ఎవరికి భయపడకూడదు, లైఫ్ లో ముందడుగు తప్ప వెనకడుగు వేయకూడదని నేర్పించు. నాలో ఉన్న టాలెంట్స్ ని చెప్పడం కంటే చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. అందుకే నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి. నా టాలెంట్ ఏటో స్క్రీన్ మీద లైవ్ గా చూపిస్తాను. హౌస్ లో నా ఆటలతో, పాటలతో, మాటలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసి ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తాను. అందరినీ ఎలా ఆకట్టుకుంటానో నిరూపిస్తాను. బిగ్ బాస్ మీరు పిలవడమే లేట్, రావడానికి నేను రెడీ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వైట్ గోల్డ్ తెలుగు టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.